తొలి జిల్లా స్థాయి బీజేపీ వారధి కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం జరిగేదని, తొలిసారిగా జిల్లా స్థాయిలో నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తాను, ఎంపీ పురంధరేశ్వరి ఒక్కో రోజు వారధి కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజల నుంచి రోడ్ల గురించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రామకృష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హారిక, తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దిపట్టి రజని, తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు, రత్నారెడ్డి, ఆకుల శ్రీధర్, ఎర్ర నాగదేవి, వై మీనాక్షి, రవిశంకర్, శివ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకటేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫిష్ వెంకట అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. 1971 ఆగస్టు 3న ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు. అయితే చిన్నతనంలో హైదరాబాద్కు వలస వచ్చారు. ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. అందుకే ఫ్యాన్స్, సహచరులు ఆయనను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. 3వ తరగతి వరకే చదివిన వెంకట్కు సినిమాలంటే పిచ్చి. అపారమైన ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. దివంగత నటుడు శ్రీహరి ద్వారా వెంకట్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయనకు దర్శకుడు వివి వినాయక్ సినీ ప్రపంచాన్ని పరిచయం చేశారు. 2002లో విడుదలైన తారక్ నటించిన ఆది మూవీలో చెప్పిన డైలాగ్ ఒక్కసారి తొడగొట్టు చిన్నాతో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలో కూడా తనదైన కామెడీ టైమింగ్తో కితకితలు పెట్టారు. ఇలా 100కి పైగా సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్యనటుడిగా మెప్పించారు. తెలంగాణ యాస, విలక్షణమైన హావభావాలు, కామెడీ టైమింగ్ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిన్న పాత్రలో కనిపించిన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఆయన మృతితో టాలీవుడ్ ఓ మంచి నటుని కోల్పోయింది. ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.